నేననగా పోయిన మనిషి పత్తానే లేడు. ఫోన్ చేస్తే పూజలో ఉంటే ఎత్తడు. మనోహరికైనా ఫోన్ చేద్దాం. పోరి జోరుగా కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేస్తుంటే బిజీగా ఉన్నానని అర్థం కదా? ఎందుకు ఊరికే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? ఏమైంది మనోహరి, అంతగానం గుస్సాయిస్తున్నావు? అమరేంద్రబాబు గిట్లా ఇంట్లోంచి ఎల్లగొట్టిండా? ఇంకోసారి ఆ మాట అంటే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ముసలోడు నిన్ననగా ఇంటికొచ్చిండు. అప్పటి సంధి మాట పలుకు లేకుండా ఉండే. అసలా ఉన్నాడా పోయిండా అని కనుక్కుందాం చేసిన. పోయినా బావుండేది, బతికుండి నన్ను చంపుతున్నాడు. ఏమైంది నీకు ఈరోజు అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? నీతో చెప్పుకున్నా తీరే బాధలు కాదులే కాని ఉంటాను. ఏ మనోహరి, మనోహరి ఫోన్ గిట్లా కట్ చేయకబ్బా. ఏంటి అంటే అది ఏం లేదులే. చెప్పేదేదో త్వరగా చెప్పి తగలడు, నాకు చాలా పనులున్నాయి. అది చెయ్యి ఖాళీగా ఉంది. బేడీలు వేయించినా నిండుగా ఉంటాయి. ఖాళీగా ఉన్నాయి అంటే బేడీలు వేయించమని కాదు, పైసలు పెట్టి బరువు చేయమని. చూడు మంగళ, నేనున్న సిచ్యుయేషన్ కి నిన్ను పాతి పెట్టేసేదాన్ని. ఇంకోసారి డబ్బులు కావాలని ఫోన్ చేస్తే నిన్ను చంపేస్తాను. ఏమైంది మనిషికి ఎంతగానం గుస్సైతుంది? ఏం ప్లాన్ చేసి మధ్యలో ఇరుక్కుందో ఏంటో. గీపోరు కూడా చేతులెత్తేసిందంటే నా గతి అదో గతి. మొన్న ఇదే చోట నిలబడి అక్కడ చూస్తున్నంతసేపు మనసంతా భారంగా ఉండిందమ్మా. చెప్పలేనంత భారంగా ఉండింది. కానీ ఇప్పుడు అక్కడ చూస్తూ ఉంటే ఎందుకో ఆ భారం అంతా తగ్గిపోయి తెలియని సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని కొద్దిసేపు ఆస్వాదిస్తున్నానమ్మా. కదా నాన్న, ఒక 2 రోజులు ఏదేదో అయిపోయింది. దీక్ష చేశాకే మనసు కొంచెం నెమ్మదించింది. దీక్ష పూర్తవక ముందే మనం కావిడెత్తుకొని దీక్ష ముగించడానికి వెళ్తున్నప్పుడే గుండెల్లో ఉన్న భారాన్ని ఎవరో తీసి పక్కన పెట్టినట్టు అనిపించింది. అంతా అమ్మవారిదయ్యమ్మా. ఆ అమ్మవారే మనల్ని కాపాడుతుంది. కరెక్ట్గా చెప్పారు నాన్న. సరే, లోపలికి వెళ్దాం రండి.
అందరూ ఆవిడ పార్టీ కదా మేడం. బుడ్డద అంజలి ఒక్కతే మిస్సమ్మకి దగ్గర అవ్వలేదు బాబ్జీ. ఇద్దరి మధ్య మిగిలి ఉన్న ఆ చిన్న దూరాన్ని కానీ నేను పెంచితే మిగిలిన అందరినీ మెల్లగా దానికి దూరం చేసి అమరు ఆ ముసలాళ్ల మనసుల్లో విషం నింపొచ్చు. మ్మ్. ఎస్, ఇదే పర్ఫెక్ట్ ప్లాన్. కొంచెం ఓపిగ్గా అవకాశం దొరికినప్పుడల్లా పిల్లల మనసుల్లో విషం నింపాలి. మ్మ్. ఒక్కొక్కరిని దానికి దూరం చేయాలి. చేస్తా. మ్మ్. థ్యాంక్స్ బాబ్జీ. నీతో మాట్లాడాక నేనేం చేయాలో నాకు క్లారిటీ వచ్చింది. జాగ్రత్త, అమర్ కంటికి కనిపించకుండా తిరుగు. మనం త్వరలోనే గెలవబోతున్నాం. ఉంటాను. హ. మ్మ్. ఛ. నేనేదో మాటలు చెప్పి మాయ చేసి డబ్బులు లాగుదామని వస్తే ఈవిడేంటి నన్ను మాయ చేసి ₹1 కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. మహాతల్లి, ఈ ప్లాన్ అయినా చెడగొట్టకుండా అమలు చేస్తే అందరి పనులు అయిపోతాయి. చూద్దాం ఏం జరుగుతుందో.